తాజాగా నేను గూగుల్ VO3 సంబంధించిన వీడియోస్ జనరేట్ చేస్తున్నాను. లిటరల్గా మైండ్ బ్లోయింగ్ అనమాట. సో మీరు టెక్స్ట్ వీడియోస్ జనరేట్ చేసి ఉంటారు ఇదివరకు, కానీ ఇప్పుడు జనరేట్ చేసిన వీడియోస్లో మన ఆడియోస్ క్యారెక్టర్స్ డైరెక్ట్గా మాట్లాడుతున్నాయండి. వెనకాల సౌండ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సినిమా ట్రైలర్స్ కానివ్వండి, మనకు కావాల్సిన తెలుగు క్యారెక్టర్ వీడియోస్ కానీ ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే నేను గూగుల్ VO3 యూస్ చేసి జనరేట్ చేసిన కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే మీకు ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. నాకు AI తెలుగు కోర్సులో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చాలా నచ్చాయి. పైథాన్ బేసిక్స్ టు స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ కోర్స్ ఇది. నాకు పైథాన్ బేసిక్స్ ఈజీగా అర్థమయ్యి AI తెలుగు బిగినర్ కోర్స్ వల్ల. Oh my god, the taste is fantastic. Subscribe to AI Telugu YouTube at the YouTube channel. బేసిక్స్ ఆఫ్ AI మీకు నేర్పించే AI తెలుగు బిగినర్ కోర్స్ స్టార్ట్ చేయండి. మషీన్ లెర్నింగ్ అనేది మన AI తెలుగు బిగినర్ కోర్సులో ఈజీగా నేర్చుకోండి. ఈ రోజు మీ అందరికీ శుభం కలుగుతుంది. I gained a lot of confidence learning the basics of ML algorithms in AI Telugu during my job. Oh, great Google, you are the light to my mind. I'm not sure I'd say great, but sure, whatever you say. సో ఇప్పుడు మీరు గూగుల్ VO3ని ఎలాగ యాక్సెస్ చేసుకోవచ్చో పూర్తి సమాచారం చాలా డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో, మీరు చూస్తున్నారు AI తెలుగు. మన AI తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన AI తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన AI తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను జెమినై మోడల్ అయితే ఓపెన్ చేశాను. gemini.google.com లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది కామన్ ప్రాసెస్ అనమాట. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేది ఫ్రీ అకౌంటే. బట్ నాకు చూస్తే ఇక్కడ ప్రో అకౌంట్ ఉంది. బట్ నేను దీన్ని ఉచితంగానే క్రియేట్ చేసుకున్నాను. ఇది మనకి ట్రయల్ అకౌంట్ అనమాట. సో మీరు ఫస్ట్ ట్రయల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో 1 month ఫ్రీగా యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. సో అది క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక లింక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ లింక్ లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత గూగుల్ AI ప్రో ఒక ఆప్షన్ చూసారా, మనకి $19.99 సుమారుగా మనకి ఒక 1800-1900 రూపాయలు అయితే అవుతుంది అనమాట ఈ ప్యాకేజ్. బట్ ఇది ఫస్ట్ మంత్ ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తున్నారు. సో మిగిలిన AI అల్ట్రా అయితే ఫ్రీగా లేదు. సో మీరు గూగుల్ AI ప్రో మీద క్లిక్ చేసి స్టార్ట్ ట్రయల్ మీద క్లిక్ చేస్తారు. స్టార్ట్ ట్రయల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ Gmail ID అకౌంట్స్ ఏమైనా ఉంటే అది ఓపెన్ అవుతాయి. దాని ద్వారా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మీకు వన్స్ ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మంత్ మీరు ట్రయల్ యాక్టివేట్ చేద్దాం అనుకుంటే $1950 అయితే అడుగుతుంది అనమాట. సో మీకు గూగుల్ AI ప్రో వర్షన్ లో చూసుకున్నట్లయితే VO సంబంధించిన యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. జెమినై ప్రో కానివ్వండి, నోట్బుక్ LLM కానివ్వండి, 2 TB ఆఫ్ యాక్సెస్ క్లౌడ్ స్టోరేజ్ కూడా మీకు ఉచితంగా అయితే వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. లేదా ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఫ్రీ ట్రయల్ యాక్టివేట్ అవుతుంది. ఒక ₹2 డిడక్ట్ చేస్తారు. విత్ ఇన్ 1 month మీకు దీన్ని అయితే క్యాన్సిల్ చేసేసుకోవాలి. మీకు డేట్ కూడా చెప్తుంది. విత్ ఇన్ ఇవాళ మనకి నేను ఈ వీడియో చేసే టైంకి వచ్చి జూన్ 1వ తారీఖు. సో జూలై 1 లోపున కనుక నేను ఆ ఫ్రీ ట్రయల్ క్యాన్సిల్ చేసుకుంటే కనుక నాకు డబ్బులు ఏమి డిడక్ట్ అవ్వ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే దీని అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం ఇంకోటి ఉందండి. మీరు కనుక అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే, ఈ ఫ్రీ అకౌంట్ స్టార్ట్ ట్రయల్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీరు VPN అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ప్రజెంట్ గూగుల్ VO3 యాక్సెస్ అనేది మన భారతదేశంలో అందుబాటులో లేదు. యునైటెడ్ స్టేట్స్, అమెరికా కానివ్వండి, UK దేశం కానీ కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు డైరెక్ట్ గా ఫ్రీ ట్రయల్ అనేది నార్మల్ అకౌంట్ లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మీరు యాక్సెస్ చేయాలంటే VO3ని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా VPN ఆన్ లో పెట్టుకోవాలి. VPN కూడా అమెరికా దేశాన్ని అయితే ఆన్ లో పెట్టుకోండి. US కాకుండా వేరే ఏ దేశం పెట్టినా, అంటే ఒకవేళ అది యాక్సెస్ ఉంటే మీకు యాక్సెస్ అవుతుంది వేరే దేశాలు, అది చెక్ చేసుకోవాలి. బట్ బెస్ట్ ఏంటంటే US మీరు ఆ VPN ఏదో ఒక VPN పెట్టుకుని, నేను అయితే మనకి ప్రోటాన్ VPN తో నేనైతే కనెక్ట్ అయిన, ఇది కూడా ఫ్రీయే. సో అది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఫ్రీ VPN ఉంటే దానితో క్రియేట్ చేసుకుని సో VPN యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా VPN యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే మీకు VO3 కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే జనరేట్ విత్ VO3 అని ఉంది. ఇన్ కేస్ నేను కనుక VPN ఆన్ చేయకుండా ఇదే వెబ్సైట్ లోకి వెళ్ళాను అనుకోండి, VO2 మాత్రమే కనిపిస్తుంది. సో మనకి
ప్రో యాక్సెస్లో వియో వెర్షన్ ఇచ్చేస్తారు, బట్ వియో 2 మాత్రమే వస్తుంది. వియో 3 కావాలనుకుంటే మాత్రం మనం ప్రోటాన్ VPN లేకపోతే మీకు నచ్చిన VPNతో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ VPN యాక్సెస్ అయితే చేయండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీ ఫ్రీ ట్రయల్ అకౌంట్ వచ్చేసి ఇప్పుడు మీరు వియో 3 వీడియోస్ జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వడమే. సో నేను కొన్ని ప్రాంప్ట్స్ అయితే మీకు ఫస్ట్ ఇచ్చేసి సో దానికి వీడియో జనరేట్ అయిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే సుమారుగా ఒక 3 to 5 minutes, కొన్నిసార్లు 8 minutes కూడా పడుతుంది మన ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఒక 10 మంది స్టూడెంట్స్, 10 మంది ఎంప్లాయీస్ సంబంధించిన మన ఏ తెలుగు ఛానల్ ఆఫర్ చేస్తున్న ఏ తెలుగు బిగినర్ కోర్సు తీసుకోండి, మీకు బేసిక్స్ కోర్స్ బాగుంటుంది అన్నట్టుగా నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. ఇది రియలిస్టిక్గా ఉండాలి, అంటే వాయిస్ అందరూ చెప్పాలన్నట్టు. ఎందుకంటే మనకి జూన్ 9వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ 11వ బ్యాచ్ బిగినర్ కోర్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మేము ఒకవేళ ప్రమోట్ చేద్దాం అనుకుంటే సో దాన్ని వియో 3 న్యూస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి జనరేటింగ్ యువర్ వీడియో అని వచ్చింది. కొంత ఇక్కడ ఎస్టిమేషన్ 3 to 5 minutes పడుతుంది. సో ఈ 3 to 5 minutesలో వీడియో జనరేట్ అవుతుంది. కొన్నిసార్లు మీ ప్రాంప్ట్ ప్రకారం 5 minutes కూడా దాటి టైం పట్టిన తర్వాత కూడా వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను ఒకసారి కాంకరెంట్గా ఎట్ ఏ టైంలో మనకి సైమల్టేనియస్గా ఇంకొన్ని వీడియోస్ జనరేట్ చేయొచ్చేమో అని చెక్ చేయడానికి సో నేను ఆ జెమినీ మోడల్ సంబంధించిన ఇంకో 2 ట్యాబ్స్ ఓపెన్ చేసి మరీ వియో 3ని సెలెక్ట్ చేసుకుని ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఇదొక సినిమాటిక్ ట్రైలర్ సంబంధించిన ప్రాంప్ట్ అనమాట. సో నేను ఇక్కడైతే ఎంటర్ సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సో ఇది కూడా మనకి కాంకరెంట్గా ఇంకొక వీడియో కూడా జనరేట్ అవుతుంది. ఇంకొక ట్యాబ్ కూడా ఓపెన్ చేశాను. సో ఇక్కడ కూడా వియో 3 మీద క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఒక కుక్క బైక్ నడుపుతుంది అనమాట. బైక్ నడుపుతున్నప్పుడు పోలీసులు ఫాలో అవుతున్నారు అనేది ప్రాంప్ట్ అనమాట. సో దానికి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వమని చెప్పి డీటెయిల్గా ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇక్కడ మళ్ళీ ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఈ వీడియో కూడా జనరేట్ అవుతుంది. అంటే మనకి సైమల్టేనియస్గా 3 వీడియోస్ ఇంకోటి కూడా ఓపెన్ చేద్దాం ట్యాబ్. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే స్పెసిఫిక్గా మొత్తం టెక్స్ట్ అంతా కూడా తెలుగులో ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ ఏంటంటే 2050 సంవత్సరంలో ఒక రోబో జిమ్నాస్టిక్స్ చేస్తుంది అనమాట సర్కస్లో. అలాగే ఒక డైలాగ్ కూడా చెప్తుంది, ఇది భవిష్యత్తు అన్నట్టు, ఇది పాత సర్కస్ కాదు భవిష్యత్తు అని ఆ రోబో చెప్పాలన్నమాట. ఇది ప్రాంప్ట్ అనమాట. సో ఇక్కడ నేను మీకు ఇది స్పెసిఫిక్గా తెలుగులోనే ఎందుకు ఇచ్చానంటే నేను అబ్జర్వ్ చేస్తుంది వియో 3లో మొత్తం కూడా తెలుగు పదాలతో ఇస్తే అది కొన్నిసార్లు ఇంగ్లీష్లో తీసుకుని అవుట్పుట్ ఇస్తుంది. సో బెటర్ ఏం చేయొచ్చు అంటే నేను స్టార్టింగ్లో ఇచ్చిన ప్రాంప్ట్ చూస్తే 10 ఇండియన్ కాలేజ్ స్టూడెంట్స్ 10 ఎంప్లాయీస్, ఇక్కడ తెలుగులో ఏమని చెప్పారు, ఏ బేసిక్స్ నేర్చుకోవాలంటే, అంటే ఇది తెలుగులో ఇంగ్లీష్ పదాలతో ఇచ్చింది. సో అలా ట్రై చేస్తే మనకు వస్తుంది. సో ఇప్పుడు వీడియో కూడా జనరేట్ అయిపోయింది కాబట్టి ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. సో మీరు ఓకే అనుకున్న తర్వాత సేమ్ ఇది కూడా ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో మనకి వీడియోస్ అన్ని ఫాస్ట్గానే జనరేట్ అయిపోయింది. ఫస్ట్ వీడియో జనరేట్ అయిపోయింది, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో కూడా జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ వీడియో కూడా జనరేట్ అవుతుంది. ఇప్పుడైతే నేను జనరేట్ అయిన వీడియోస్ ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. అంటే ఫస్ట్ వీడియో ఇది, ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. AI బేసిక్స్ నేర్చుకోవాలంటే AI తెలుగు కోర్సులో జాయిన్ అవ్వండి. AI బేసిక్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్ జూన్ 11న స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే మరీ అంత క్లారిటీ లేదు కానీ ఆ మొత్తం ప్లాట్ అయితే బాగానే కన్వే అవుతుంది అనమాట. 11వ బ్యాచ్ మనకి జూన్ 9వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఏ తెలుగు బేసిక్స్ నేర్చుకోవాలంటే ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవ్వడం అన్నట్టుగా. సో అది రియలిస్టిక్ గానే అనిపించింది. కాకపోతే మనకి క్వాలిటీ వచ్చి వియో 3లో మనకి 720pతో అయితే వీడియోస్ అయితే జనరేట్ అవుతుంది. సెకండ్ వీడియో చూద్దాం. Oh, are you sure this is safe? ఒక చిన్న ట్రైలర్, పర్లేదు, జస్ట్ ఒక మరి 8 సెకండ్సే కాబట్టి అంత మించి మనం ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే కొంచెం ట్రైలర్ కూడా రావచ్చు. బట్ చూడడానికి బాగానే, జస్ట్ ఒక డైలాగ్తో మనకి ట్రైలర్ అయితే వచ్చింది. మూడోది కుక్క మనకి బండి రైడ్ చేస్తుంటే పోలీసులు ఫాలో అవుతున్న వీడియో అనమాట. అది ఎలా వచ్చిందో చూద్దాం. ఇది మాత్రం నిజంగా అల్టిమేట్గా వచ్చిందండి. ఏదో కుక్క నిజంగానే చూస్తుంటే ఏదో హాలీవుడ్ సినిమాలో సీన్ లాగా అనిపించింది. కార్లో కుక్కలా తిరగడం, కుక్క బాగుండడం. కంప్లీట్గా తెలుగు టెక్స్ట్ వచ్చింది, బట్ తెలుగులో వచ్చిందో లేదో చూద్దాం ఈ వీడియో. This is not the old circus. This is the future. మీరు గమనించారా, నేను ఇందాక చెప్పినట్టుగానే తెలుగులో ఇచ్చినా కూడా కొన్నిసార్లు ఇది ఇంగ్లీష్లోనే ఇస్తుంది. ఇప్పుడు కూడా స్పష్టంగా తెలుగులో డైలాగ్ చెప్పమంటే అది ఇంగ్లీష్లోనే ఇచ్చింది. సో మీరు ఇన్ కేస్ ఇదే ప్రాంప్ట్ని మీరు ట్రై చేద్దాం అనుకుంటే సర్కస్లో ఇది పాత సర్కస్ కాదు, ఇది పాత సర్కస్ కాదని తెలుగు అక్షరాలు కాకుండా ఇంగ్లీష్లో IDA అలా ఇంగ్లీష్లో టైప్ చేస్తే మీకు తెలుగులో మాట్లాడినట్టు వస్తుంది. సో ఇది కొంచెం అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తెలుగులో మాట్లాడిన పదాలతో వీడియో కావాలంటే ఇలా ట్రై చేయండి. సో ఇలా అయితే మీరు గూగుల్ వియో 3తో వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీకు అలా అనిపించింది వీడియోస్ బాగా అనిపించింది, నాకైతే మాత్రం బాగానే అనిపించిందండి వీడియో అవుట్పుట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో. సో కొన్ని అటు ఇటుకి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా మాత్రం మనకి ఫ్రీ ట్రయల్తో మంచి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన పాయింట్ ఎవరో చెప్పట్లేదు ఏంటంటే ఈ ట్రయల్ వీడియోస్ మీరు కేవలం 10 వీడియోస్నే జనరేట్ చేసుకోవచ్చు 2 వీక్స్కి. సో నేను ఆల్రెడీ వేరే అకౌంట్లో ఇలాగే మనకి
ఫ్రీ ట్రయల్ యాక్సెస్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని ఒక 10 వీడియోస్ జనరేట్ చేశాను. జనరేట్ చేసుకోగానే కొంచెం టైం ఇచ్చింది, మళ్ళీ జనరేట్ చేసుకుని నేను చెక్ చేసుకుని నెక్స్ట్ డేమో అనుకున్నా. బట్ నాకేమని చూపిస్తుందంటే జూన్ 13వ తారీఖు వరకు మీరు జనరేట్ చేసుకోవడానికి లేదని చెప్పింది. సో నేను ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అనమాట. సో నేను క్రియేట్ చేసిన టైంకి జూన్ 13కి 14 డేస్ గ్యాప్ అయితే వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక 10 వీడియోస్ వరకు ఇస్తున్నారు అనమాట. సో ఇదైతే మైండ్లో అయితే పెట్టుకోండి. ఇటువంటి లేటెస్ట్ చేయగానే కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.